దెబ్బైపోయావే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హ్యారీ. గుడ్ మార్నింగ్ మనోహర్. సార్ నా చంప ఇక్కడే ఉంది, లాగి ఒకటి కొట్టండి. చెంప మీద కొట్టేంతగా మీరేం తప్పు చేశారు? అది కాదు సార్, ఫ్రైడే మిమ్మల్ని భోజనానికి పిలిచాను, అది జ్ఞాపకం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, అది మర్చిపోయాను. అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. సారీ. ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఎందుకు సారీ? సార్ మధ్యాహ్న వేళల్లో బీర్ తాగుతారా? ఎప్పుడన్నా అది కంపెనీ ఉంటే. ఏ ఏమండి, నేనున్నానుగా కంపెనీకి. రండి, కమిన్ ప్లీజ్, కమిన్ కమిన్ మిస్టర్ హ్యారీ. మైక్రోవేవ్ సార్, మీరు లోపలికి రండి, నేను ఆఫ్ చేసి వస్తాను. కమాన్ హ్యారీ, ఇట్స్ ఆల్ రైట్. కమ్ హ్యారీ, రా లోపలికి వెళ్దాం. రా లోపలికి రా హ్యారీ. ఏమైంది నీకు హ్యారీ? హ్యారీ లోపలికి రా హ్యారీ. హ్యారీ కమాన్. హ్యారీ రా. ఏమైంది? వెరీ స్ట్రేంజ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్, బీ ఏ గుడ్ బాయ్. కమ్ ఇన్సైడ్. కమ్ ఆన్ హ్యారీ. హ్యారీ హ్యారీ హ్యారీ. సార్ సార్ ఏమైంది? హ్యారీ ఏమైంది సార్? మనోహర్, నా కళ్ళజోడు స్టిక్ ఇదిగోండి, కళ్ళజోడు ఇదిగోండి స్టిక్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి హ్యారీని తీసుకొస్తాను. హ్యారీ వద్దు మనోహర్, నే లేకుండా ఎక్కడికి పోతుంది? అదిగో నన్ను పిలుస్తోంది చూడు. అది ఇక్కడ ఏదో చూసి భయపడింది అనుకుంటున్నాను. దాని గొంతులో నాకు భయం వినిపించింది. అది దేన్ని చూసిందో తెలియడం లేదు. సరే, నేను ఇంకో రోజు వస్తాను. సారీ మనోహర్, ఇవాళకి బీర్ గురించి మనం మర్చిపోదాం. ఐ అండర్స్టాండ్ సార్. ఓకే సార్. ఐఎమ్ సారీ. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. హ్యారీ హ్యారీ కమ్ హియర్. నెరవేరింది. ఎలా ఉందమ్మా మన సొంత ఇల్లు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం బాగోలేదు.
మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పాలు కాచినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు. ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? 10,000 రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు. వావ్! మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేయాలనుకున్నాం కదా. అవును. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. గీత, ఏంటి? నా కోసం ఓ పని చేస్తావా? చెప్పు. ఒక్క పేపర్, కనీసం ఒక్క పేపర్ అయినా పాస్ చేసి చూపించు. నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఒక కారు, అది కావాలన్నా అడుగు, వెంటనే కొనిస్తాను. మోహన్, ఏంటమ్మా? అయ్యో నేను నమ్మలేకపోతున్నాను. కాలేజ్ లోనే కొత్త రికార్డ్ 12 అరియర్స్ ఒకే అటెంప్ట్ లో పాస్ అయ్యాను. అది కూడా జస్ట్ పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ లో 69.73%. ఓ మై గాడ్, నేనేం రాశానో నాకే గుర్తులేదు. కంగ్రాచులేషన్స్. వట్టి కంగ్రాచులేషన్స్ తో సరిపెట్టేయాలనుకోకు. ఉదయం ఏమన్నావు? ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయితే ఒక్క కార్ కొనిస్తానన్నావు కదా. ఇప్పుడు 12 సబ్జెక్టులు పాస్ అయ్యాను, 12 కార్లు కొనివ్వు. అయ్యో, ఈ టైంలో ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి పోయారు? పెళ్లికి వెళ్ళారు కదా. ఇంకా రాలేదా? సరే. హలో హలో వదినా, వదినా నేను పాస్ అయ్యాను. yes వదినా, నేను అన్ని పేపర్స్ పాస్ అయ్యాను. నిజంగానే ఐ పాస్డ్. వదినా వదినా, అవర్ పెట్టి నేను ఇంటికి వస్తున్నాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయకూడదు? అంత ముఖ్యమైన విషయమా? చెప్పు, ఏంటా విషయం? ఏయ్, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఇది ఎప్పుడు తెలిసింది? మనో, నాకు గిఫ్ట్ అని ఒక కుక్ బుక్ తీసుకొచ్చావే, ఆ రోజు నుంచి నువ్వు చెడిపోయావు. దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది. అదేం లేదు ప్రియా, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా? ఉన్నట్టుండి నీకు వాంతులు లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదే. ఏ ఊరికి అది ఇది అంటావు. చూడు, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికి అడిగాను. సరే, మనం అమ్మకి మెడికల్ చెకప్ ఎప్పుడు చేయించాం? 10 నెలలు అయినట్టుంది. 10 నెలలు అయిందా? ఇదేం బాగలేదు. నేను రేపే డాక్టర్ బాలు గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అమ్మని, బోధిని, దివ్యని కూడా నీతో తీసుకెళ్ళు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అక్కడే మెడికల్ చెకప్ అది చేయించుకో. అర్థమైందా? ఏంటి సడన్ గా అయ్యగారికి ఎంత శ్రద్ధ? I just want to make sure that all the women in my family are hale and hearty. So sweet. Sure, I'll get it done. కెడి, నేను ఒక 3 hours బయటకు వెళ్ళాలి. నువ్వు మేనేజ్ చేయగలవా? ఏంట్రా ఏమైంది? గుడ్ న్యూస్ రా. ఏంటా గుడ్ న్యూస్? నేను తండ్రిని కాబోతున్నాను. సూపర్ న్యూస్ రా, కంగ్రాచులేషన్స్. 3 hours ఏంటి, ఫుల్ డే తీసుకో, నేను చూసుకుంటాను. డామ్ షూర్ చూసుకుంటాను. చెప్తున్నాను కదరా, బయలుదేరరా. థాంక్ యూ వెరీ మచ్ రా. ఆల్ ద బెస్ట్. బాయ్ రా. రేయ్, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, ఏదైనా కొనుక్కెళ్ళు. సరే. డిస్కౌంట్ కోసం కకృతి పడకు. సార్ వెయిట్ చేయండి, ఒక్క నిమిషం. సార్ వచ్చేస్తున్నాడు. సార్ ప్లీజ్. ఎవరు? మనోహరా? అవును సార్. సార్ నేను మీతో పాటు లిఫ్ట్ లో వస్తాను సార్. రండి.
బటన్ ప్రెస్ చేశారా? ఆ. అంటే నాకు మాత్రమే పనిచేయదన్నమాట. ఏంటి మనోహర్? లేదు, ఏం లేదు సార్. ఏమి లేదంటారేంటి? ఏదో ఉంది. నెయ్యి వాసన వస్తోంది, స్వీట్స్ ఫ్లవర్స్ వాసన అతరగొడుతోంది. ఏంటి విశేషం మనోహర్? సార్ మీరు మామూలు కాదు సార్. అవును సార్, నేను తండ్రిని కాబోతున్నాను సార్. ఆహా, చాలా సంతోషం మనోహర్. థ్యాంక్ యూ సార్. అవును, ఈ విషయం చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అది సార్, కొత్త ఇల్లు మీకు బాగా కలిసి వచ్చిందనుకుంటాను. ఏం లేదు, 2-3 రోజుల క్రితం మీ బ్రదర్ కలిశారు. ప్రమోషన్ వచ్చినట్టుగా చెప్పారు. నిన్న ఈవినింగ్ దివ్య స్వీట్ బాక్స్ తో వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పింది. ఇప్పుడు ఈ న్యూస్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. అందుకే అన్నాను, మీ ఇంటికి ఎక్సలెంట్ అయిన వాస్తు ఉంది మనోహర్. అవును, ఎక్సలెంట్ వాస్తు కదా. ఎక్సలెంట్ వాస్తు. వస్తున్నా. అమ్మిట్లో లేదా? కిచెన్ చలాయ్ లోన. చిల్లీ చికెనా? చికెన్ మంచూరియనా? చికెన్ 65? యాక్చువల్లీ చికెన్ తందూరి. ప్రియా, ప్రియా, మనం కేబుల్ కి ఎంత కడుతున్నాం? ఏంటి? కేబుల్ టీవీ వాడికి మనం నెల ఎంత డబ్బు కడుతున్నాం అని అడిగాను. 200. ఒకవేళ కేబుల్ వద్దనుకుంటే మనం దాన్ని కట్ చేయించచ్చు కదా. చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నా దగ్గర దెబ్బలు తిన్నావురా. కేబుల్ కట్ చేసావనుకో, ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తింటావు. ఇవాళ వంట ఏంటి? ఇంతకు ముందు ఏమన్నారు? సారీ, సరిగా వినపడలేదు. ఏదో కట్ చేస్తానన్నారే. మీకు కావాలంటే కూరగాయలు కట్ చేసిస్తాను అన్నాను. ఏంటి, కేబుల్ కనెక్షన్ కట్ చేస్తావా? అవును, కట్ చేయమంటారు. మరి లేకపోతే ఏంటి? ఎవరైనా టీవీ చూస్తున్నారా? నెలకి 200 రూపాయలు కడుతున్నాము. ఆ డబ్బులు నేను సేవ్ చేసి నా లోన్ ని త్వరగా ఫినిష్ చేస్తాను. కేబుల్ కట్ చేసి ఆ 200తోనే ఇంటి లోన్ ఫినిష్ చేయాలంటే మాకు ఇల్లే అవసరం లేదు. కేబుల్ ఉంటే సరిపోతుంది. రే ఏమిట్రా, మధ్యాహ్నం భోజనానికి వచ్చావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులేని టీవీ పెట్టడం మానేస్తే పెద్ద బెట్టి చేస్తున్నావు. మేము టీవీ చూస్తాం, నువ్వు వెళ్ళి టీవీ పెట్టమా. వాళ్ళకు చెడు చూస్తాం. ఒరేయ్, అందరూ బాగుండాలని ఒక కొత్త సీరియల్ రా, ఫ్యామిలీ సబ్జెక్ట్ రా, దెయ్యాలు కూడా వస్తున్నాయి. చాలా బాగుందిరా. రెండు రోజులుగా సీరియల్ చూడక ఏమీ తోచలేదు. మొత్తానికి ప్రెగ్నెంట్ అయింది.
సాటి లేని ఫార్ములా క్రిమినల్ నాశనం చేస్తుంది. పాపం గాయత్రి, ఈ సీరియల్స్ అన్నిటితోనూ మంచి వాళ్ళకే కష్టాలు. అయ్యో అత్తయ్య, సీరియలే కదా, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? ప్రియా, రైస్ కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేసేసి త్వరగా త్వరగా వచ్చాయి. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే యాడ్స్ వేస్తారు. అయ్యో ఏం జరుగుతుందో ఏమిటో టెన్షన్ గా ఉంది.